క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వదులుకోవాల్సిందే అంటూ, ఒకవేళ ఎవరైనా క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదంటూ సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేసింది. మార్చి 24వ తారీఖున చింతాడ ఆనందపాల్ అనేటువంటి పాస్టర్కి సంబంధించినటువంటి ఒక కేసులో క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వెంటనే ఎస్సీలకు సంబంధించినటువంటి వసతులేమి వర్తించమంటూ, రక్షణ కల్పించలేమంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు వెలువరించినటువంటి సుప్రీంకోర్టు దానిపై మరొకసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు చింతాడ ఆనందపాల్. ఈ రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేస్తూ క్రైస్తవంలోకి మారితే ఇకపై ఎస్సీ హోదా వర్తించదంటూ మరొకసారి తీర్పు స్పష్టం చేసింది. అయితే మార్చి 24వ తారీఖున తీర్పు వచ్చినప్పటి నుంచి కూడా దేశంలోనూ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు క్రైస్తవ సంఘాలు, అంటే దళిత క్రైస్తవులుగా పిలిచేటువంటి వారందరూ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ చాలా బహిరంగ సభలు, ర్యాలీలు, శాంతియుత ధర్నాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆర్టికల్ 25 ప్రకారం ఉన్నటువంటి మత స్వేచ్ఛ హక్కును పరిగణలోకి తీసుకోకుండా కేవలం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మాత్రమే పరిగణనలో తీసుకుని క్రైస్తవులకు ఉండేటువంటి హక్కులను కాలరాస్తున్నారంటూ క్రైస్తవ సమాజానికి చెందినటువంటి నాయకులు, దళిత క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో రాష్ట్రంపై అలాగే దేశంపై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలంటూ ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి తీర్పును వెలువరించడం, అలాగే రివ్యూ పిటిషన్ ఏదైతే చింతాడ ఆనందపాల్ అనేటువంటి పాస్టర్ దాఖలు చేశాడో దానికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ కొట్టివేయటం అనేది మళ్ళీ తాజాగా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూసినట్లయితే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ ఏదైతే ఉందో 2017లో ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ ఆ రోజు నుంచి కూడా పూర్తిగా దళిత క్రైస్తవులు వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా ఎస్సీ హోదా కల్పించాలంటూ జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ సూచించటం, తర్వాత ఏర్పాటు చేసినటువంటి కేజీ బాలకృష్ణన్ కమిటీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం, అంటే దానికి నివేదిక సంబంధించి 2 సంవత్సరాల కాల పరిమితితో కేజీ బాలకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసినా పూర్తిగా నివేదిక ఇంకా కూడా సమర్పించలేదు, ఇంకా కాలయాపన కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా అనేక మంది దళిత సామాజిక వర్గానికి అలాగే క్రైస్తవులకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేజీ బాలకృష్ణన్ కమిటీని సంప్రదించడం జరిగింది. దయచేసి ఈ కమిటీ నివేదికను వెలువరించాలంటూ వాళ్ళు కూడా ఆయన కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా గైడ్లైన్స్ చూసినట్లయితే క్రైస్తవ మతంలోకి మారిన వారు తిరిగి ఎస్సీ హోదా పొందాలంటే వాళ్ళు 3 రకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హిందూ మతంలోకి కానీ, బౌద్ధ మతంలోకి కానీ, సిక్కు మతంలోకి కానీ, ఈ 3 మతాల్లోకి క్రైస్తవ మతం నుంచి కన్వర్ట్ అయితేనే వాళ్ళకి మళ్ళీ కూడా ఎస్సీ హోదా వర్తిస్తుంది, లేని పక్షంలో ఎస్సీ హోదా వర్తించదు. అది కూడా వాళ్ళు తిరిగి కన్వర్ట్ అయ్యారని చెప్పి ఎస్సీ సమాజానికి చెందిన వాళ్ళు ధృవీకరిస్తూ కూడా వాళ్ళు కూడా సాక్షి సంతకాలు చేస్తేనే తిరిగి ఎస్సీ హోదా వర్తిస్తుంది తప్పితే, లేకపోతే క్రైస్తవంలో మారిన వాళ్ళు ఎవరికి కూడా ఎస్సీ హోదా వర్తించదంటూ సుప్రీంకోర్టు తాజాగా వెలువరించినటువంటి ఈ తీర్పు నేపథ్యంలో మళ్ళీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలంటూ చేస్తున్నటువంటి ఈ పోరాటాల నేపథ్యం మరింత ఉధృతమయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఆకివీడు సంఘటన జరిగినప్పటి నుంచి రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితులు దళిత క్రైస్తవుల యొక్క ఎస్సీ హోదాను రద్దు చేయాలంటూ సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులే ప్రయత్నం చేయటం, 20% ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు కానీ దళితుల ఓట్లు కానీ మా యొక్క పార్టీకి అవసరం లేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ నేతలు ఎవరు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవటం, దీనిపై అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం, దళిత క్రైస్తవులు వేలాదిగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తూ శాంతి ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరొకసారి క్రైస్తవుల్ని ఆత్మరక్షణలోకి నెట్టివేసిందన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంటే ప్రత్యేకించి తిరిగి బౌద్ధ మతంలోకి కానీ, క్రైస్తవ మతంలోకి కానీ, లేదంటే సిక్కు మతంలోకి కానీ కన్వర్ట్ అయితేనే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తిస్తుంది, లేకపోతే వర్తించదంటూ తేల్చి చెప్పేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకొని ఉన్నారు అంటే, ఇప్పటికైనా తల్లిదండ్రుల యొక్క సమాధులపై సిలువ గుర్తులు పెట్టినట్లయితే వాటిని ఉపయోగించి వాళ్ళ యొక్క ఎస్సీ హోదా రద్దు చేయాలంటూ హైకోర్టులో కూడా పిటిషన్లు వేయటం, వాటికి సంబంధించి జడా శ్రవణ్ కుమార్ లాంటి న్యాయవాదులు వాళ్ళందరూ కూడా కౌంటర్లో దాఖలు చేసి వాదించడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దృష్ట్యా చూసినట్లయితే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పూర్తిగా తీసివేసే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందడుగు వేసేటువంటి అవకాశం ఉందా అంటే, ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కేసు అయినా సరే వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంటైర్
క్రిస్టియన్స్కి దళిత క్రైస్తవులకి సంబంధించిన దానిపై ఆ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చింతాడ ఆనందపాలకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాన్ని అయితే ఆ బాపట్ల జిల్లా కలెక్టర్ అయితే రద్దు చేయడం జరిగింది. దానిపై జరుగుతున్నటువంటి వాదోపవాదాలకు సంబంధించి ఇప్పుడు రివ్యూ పిటిషన్ కూడా పూర్తిగా కొట్టివేయడంతో మిగిలినటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించి ఒకవేళ వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళైనా లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో క్రైస్తవులకు సంబంధించినటువంటి మీటింగ్స్లో పాల్గొంటున్నా లేకపోతే సమాధులపై సిలువులు గుర్తుపెట్టిన వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు కూడా రద్దు చేసే విధంగా ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తుందా అన్నది కూడా ఒక ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి. గతంలో అయితే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వాలుగా ఉన్నటువంటి 2023లో జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా తీర్మానం చేయడం జరిగింది. దానికంటే ముందు రాజశేఖర రెడ్డి కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ చట్టసభలో తీర్మానం చేయడం జరిగింది. అటువంటి వాటిని కూడా సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థలో మరి పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే ఈ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మళ్ళీ క్రైస్తవులపై జరిగేటువంటి ఏదైనా ఈ దాడులకు కానీ వాటికి దళిత క్రైస్తవులపై జరిగేటువంటి దాడులకు సంబంధించి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించలేము అన్నట్టుగా సుప్రీంకోర్టు తాజాగా వ్యవహరించినటువంటి ఆయన వెలువరించినటువంటి తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత క్రైస్తవుల యొక్క ఎస్సీ కుల ధృవీ పత్రాలు రద్దు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా, లేకపోతే ఏం జరగబోతుంది అంటే ఒక కేసుకే పరిమితం చేసి చింతాడ ఆనందపాల్ కేసునే పరిమితం చేసి చూడాలనుకున్నా ఒక తీర్పును ఉద్దేశించి అనేక తీర్పులు వెలువరించేటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్ని హైకోర్ట్స్లో అయితే మద్రాస్ హైకోర్టు కానీ ఇటువంటి హైకోర్టులో అయితే ఒక కులాన్ని బట్టి మతాన్ని నిర్ణయించే హక్కు లేదంటూ కొన్ని హైకోర్ట్స్లో వచ్చినటువంటి తీర్పులు. కానీ వీటన్నిటికీ మించి సుప్రీంకోర్టు సుపీరియర్ కాబట్టి ఏపీ హైకోర్టుకు సంబంధించి చింతాడ ఆనందపాల్ కేసులో ఏ తీర్పునైతే ఏపీ హైకోర్టు వెలువరించిందో అదే తీర్పును కొనసాగించాలంటూ ఆ రకంగానే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా వర్తించదు. ఒకవేళ వాళ్ళు తిరిగి దళితులుగా ఉండి హిందూ మతంలోకి కానీ లేకపోతే సిక్కు మతంలోకి కానీ లేకపోతే బౌద్ధ మతంలో కానీ తిరిగి కన్వర్ట్ అయితేనే మళ్ళీ ఎస్సీ హోదా పునరుద్ధరించబడుతుంది. అది కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు కన్వర్ట్ అయ్యారన్నట్టుగా వాళ్ళు అంగీకరించి సర్టిఫికేట్ అంటే వాళ్ళ సంతకాలు పెట్టి ఒప్పుకుంటేనే కన్వర్ట్ అవుతారు తప్ప లేని పక్షంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పూర్తిగా తొలగించబడుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ ధర్నాలు రాస్తారోకోల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దళిత క్రైస్తవులకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి శాంతియుత ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా చట్టసభలు అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలు కానీ లేదంటే పార్లమెంట్ కానీ ఏ రకమైనటువంటి చట్టం చేసే అవకాశం ఉందా, లేదంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారంగా దళిత క్రైస్తవులందరి యొక్క ఎస్సీ హోదాను రద్దు చేసి వాళ్లకు బీసీసీ సర్టిఫికెట్లు ఇష్యూ చేసి వాళ్ళకి కల్పించేటువంటి రక్షణ కానీ వసతులు కానీ పూర్తిగా తొలగించే దిశగా అడుగులు వేస్తుందా, ఏం జరగబోతుంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులు దళిత క్రైస్తవుల పట్ల ఏ రకంగా మారబోతున్నాయి అన్నటువంటి విషయాలపై సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది.